గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో లోక కళ్యాణార్థం టీటీడీ విశేష క్రతువులు. వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం. తిరుమలలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి విస్తృత పర్యటన. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతమని అధికారులకు అభినందన. సుగంధ ద్రవ్యాలలో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుని సోయగం. అప్పలాయగుంట క్షేత్రంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం. వేములవాడలో శ్రీ బద్ది పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ. చల్లని తల్లికి సంప్రదాయబద్ధంగా భక్తుల పట్నాల మొక్కులు. తిరుమల పుణ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణ క్రతువును విశేషంగా నిర్వహిస్తున్నారు. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమాలను నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 14వ రోజైన గురువారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 57 నుండి 62వ సర్గల వరకు మొత్తం 324 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తపంచాశః సర్గః రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే ఆప్లుత్య చ మహావేగః వక్షవానివ పర్వతః సచంద్రకుముదం రమ్యం సార్కకారండవం శుభం తిష్యశ్రవణకాదంబం అభ్రశైవాదశాత్వలం ఆప్లుత్య చ మహావేగః పక్షవానివ పర్వతః సచంద్రకుముదం రమ్యం సార్కకారండవం శుభం తిష్యశ్రవణకాదంబం అభ్రశైవాదశాత్వలం పునర్వసు మహామీనం లోహితాంగమహాగ్రహం ఐరావత మహాద్వీపం స్వాతిహంస విలోలితం వాతసంఘాత జాతోర్మి చంద్రాంశు శిశిరాంబువత్ భుజంగయక్ష గంధర్వ ప్రబుద్ధ కమలోత్పలం హనుమాన్మారుతగతిః మహానౌరివ సాగరం అపారమ పరిశ్రాంతః ఉప్లువే గగనార్ణవం గ్రసమాన ఇవాకాశం తారాధిపవివోల్లిఖన్ హరన్నివస నక్షత్రం గగనం సార్కమండలం మారుతస్యాత్మజ శ్రీమాన్ కవిర్వ్యోమచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని వికర్షన్నివ గచ్చతి.
అనంతరం శ్రీరామశృతి క్షమా ప్రార్థన భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. తిరుమలలోని పలు ప్రాంతాలను బుధవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పర్యటించారు. ముఖ్యంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందజేస్తున్న సదుపాయాలు, తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను పరిశీలించిన మఠాధిపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఈ సెప్టెంబర్ మాసంలో ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ సెంటర్ ద్వారా తిరుమలకు ఎంతమంది భక్తులు వచ్చారు, ఏ ప్రాంతాలలో భక్తులకు ఏ సదుపాయాలు అందుతున్నాయి, భక్తుల రద్దీ నియంత్రణ, ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తదితర అంశాలను మఠాధిపతికి వివరించారు. అనంతరం పిఏసి 5 వెంకటాద్రి నిలయాన్ని మఠాధిపతి సందర్శించారు. విశాలమైన హాళ్లలో భక్తులు సేద తీరుతున్న విధానం, లాకర్ల కేటాయింపు, లాకర్లలో భక్తులు తమ లగేజీని భద్రపరుచుకునే విధానాన్ని పరిశీలించారు. అలాగే వెంకటాద్రి నిలయంలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని పరిశీలించి అటు భక్తులతోనూ శ్రీవారి సేవకులతోనూ మఠాధిపతి మాట్లాడారు. అనంతరం వెంకటాద్రి నిలయం వెలుపల భక్తుల కోసం అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని మఠాధిపతి పరిశీలించి తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు అత్యద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ మాట్లాడుతూ భక్తులకు అమూల్యమైన సేవలు అందిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులకు, పాలక మండలికి, ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు కొండపైన రాఘవేంద్ర స్వామి మఠానికి వార్షిక ఇస్తికాపుల్ మర్యాద దర్శనం అనేటువంటిది ఉండింది. ఉదయం దేవదేవుని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ వ్యవస్థాపరంగా మనము ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి, తెలుసుకోవాలని మన జేఈఓ గారికి, చౌదరి గారికి చెప్పగా వారు చాలా సంతోషించి మమ్మల్ని ఈ క్లోక్ రూమ్ దగ్గర కానీ, అన్నప్రసాదం దగ్గర కానీ, కొత్తగా ఏర్పరిచినటువంటి ఏఐ మానిటర్డ్, తర్వాత అక్కడ మన క్యూ మెయింటెనెన్స్, క్రౌడ్ మెయింటెనెన్స్, దీని గురించి అంతా చాలా చక్కగా చూపించారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం, వ్యవస్థ, స్వచ్ఛత ఇవన్నీ చూసి మంత్రాలయం తదితర యాత్రా స్థలాల్లో కూడా వీటన్నిటినీ అలవర్చుకోవాలనేటువంటి భావన మాకు కలిగింది. వారి సలహా సూచనలు కూడా మేము అడగడం జరిగింది. వారు సుహృద్భావంతో వారి బిజీ షెడ్యూల్లో కూడా మాతో ఉండి మాకు వివరించినందుకు వారిని అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, యాజమాన్యాన్ని, పాలక మండలిని మనం మరొక్కసారి అభినందించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అభినందించి వెంకటేశ్వర స్వామి అందరికీ అనుగ్రహించగా కానీ మేము ప్రార్థిస్తాం. తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 2 స్కానర్లను టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ స్కానర్లను 1 కోటి రూపాయలతో కెనరా బ్యాంక్ వారు ఏర్పాటు చేశారు. ముందుగా సప్తగిరి తనిఖీ కేంద్రంలో
12వ లైన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్కానర్లను ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా లగేజీ స్కానర్ల పనితీరును సిబ్బంది అధికారులకు వివరించారు. అనంతరం కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణ రాజును సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ సత్కరించగా సివిఎండ్ఎస్ఓను కెనరా బ్యాంక్ ఎండీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ రామ్మోహన్, సర్కిల్ డీజీఎం ఆర్కే అగర్వాల్, తిరుపతి సర్కిల్ హెడ్ పాండురంగ, డీజీఎం సువర్ణకృష్ణ, తిరుమల కెనరా బ్యాంక్ మేనేజర్ జయసింహ, టీటీడీ వీజీఓ గిరిధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణ రాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఈరోజు కెనరా బ్యాంక్ వారి సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో భాగంగా ఒక స్కానర్ని ఇనాగరేట్ చేయడం, అనదర్ స్కానర్ కూడా వచ్చింది, దాన్ని కూడా ఇన్స్టలేషన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలని పెంచే దృష్టితో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఈ స్కానర్స్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ప్రయాణికులందరికీ ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఈ స్క్రీనింగ్ అండ్ చెకింగ్ క్విక్గా జరిగే విధంగా ఈ స్కానర్ని ఏర్పాటు చేస్తూ ఆ స్కానర్ టెక్నాలజీ సహాయంతో వాళ్ళందరికీ త్వరితగతిన స్క్రీనింగ్, చెకింగ్ ఫుల్ ప్రూఫ్ మెకానిజంతో చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మరింతగా ఈ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ వ్యవస్థని మరింత పటిష్టపరిచే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగా అధునాతనమైనటువంటి స్కానర్స్ని అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం, ప్రతి చోట ఉన్నటువంటి స్కానర్స్ని ప్రతి లేన్లో ఉన్న స్కానర్ని కూడా ఆగ్మెంట్ చేస్తూ ఒక స్కానర్ ఉండే చోట 1+1 2 స్కానర్లు ఉండే దిశగా చర్యలు అనేటువంటి తీసుకునే విధంగా చేయడం అనేటటువంటిది జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు కెనరా బ్యాంక్ వారు ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా 2 స్కానర్స్ని కూడా టీటీడీ సెక్యూరిటీ విభాగానికి సహాయ సహకారాలు అందే విధంగా అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ఇక్కడ స్కానర్ని ఇనాగరేట్ చేయటం చాలా మాకు ఆనందకరంగా ఉంది. కెనరా బ్యాంకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 1100 పైగా శాఖలు ఉన్నాయి. 2.5 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారు. అందుకని ఎప్పుడు అవకాశం వచ్చినా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సేవలో మాకు సంబంధించినంత వరకు మా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఎంతో కొంత అవకాశం వచ్చినప్పుడల్లా సహకారం అందిస్తున్నాము. మాకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా స్కానర్స్ రిక్వైర్మెంట్ ఉందని తెలియగానే వెంటనే 2 స్కానర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2 వాల్యూ ₹1 కోటి ఉంటుంది. ఒకటి ఆల్రెడీ ఇప్పుడు మేము సార్ సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రెండోది కూడా ఈరోజు మార్నింగ్ వచ్చింది, అది కొత్త మెషిన్, దట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇమీడియట్గా. దాంతో ప్రయాణికులకి కూడా సౌకర్యం ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ స్కానింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా రద్దీ తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక ముందు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మా వంతు మేము పాల్పంచుకుంటాం. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు,
వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను ప్రసిద్ధ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో 7 గంగమ్మల జాతర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 7 గంగమ్మల జాతరను శుభారంభం చేస్తూ అర్చకులు మూలమూర్తులకు అభిషేకాలను జరిపి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల ఎదుట మహాకుంభం ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా రజకులచే పూజలు నిర్వహించారు. ఆపై మహానైవేద్యము మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. ఇక 7 గంగమ్మల ప్రతిమలను సర్వాలంకార శోభితంగా అలంకరించి 7 గంగమ్మల కమిటీ ప్రతినిధులకు అందజేశారు. అనంతరం అమ్మవార్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రభలలో వేంచేపు చేసి పూజలు జరిపారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 7 గంగమ్మలు ఊరేగింపుగా వారి వారి స్థానాలలో కొలువు తీరారు. గ్రామోత్సవంలో దారి పొడవునా భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ బద్దిపోచమ్మ తల్లి నామస్మరణలతో మారుమ్రోగింది. ఏటా మార్గశిర మాసంలో బద్దిపోచమ్మ తల్లికి భక్తులు బోనాలతో పాటు పట్నాలను సమర్పించడం సంప్రదాయం. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా అలరారుతూ భక్తుల కల్పతరుగా కటాక్షిస్తున్న చల్లని తల్లిని భక్తులు సేవించి తన్మయులయ్యారు. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో చూడ చక్కగా అలంకరించుకుని డప్పు చప్పుళ్లు, బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి బద్దిపోచమ్మ తల్లికి సమర్పించారు. ఇక పట్నాల ఉత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో భక్తులు వరిపిండి, పసుపు, కుంకుమ, మధుర పదార్థాలతో పోచమ్మ తల్లి పట్నాన్ని పరిచి అమ్మవారి కథను వివరించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్నాలను వేసి బద్దిపోచమ్మ తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. విశిష్టమైన మార్గశిర మాసాన ఆలయంలో నిర్వహించిన రుద్రహోమంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా గర్భాలయంలో అగస్తీశ్వరునికి ఆరాధన జరిపారు. ఆపై శివపార్వతుల ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజల సహితంగా రుద్రహోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ఆ తర్వాత సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేసి నూతన వస్త్ర సమర్పణ జరిపి దాన అందజేశారు. భక్తులు గోమాతను సేవించి ప్రదక్షిణలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బోదగవి గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. ఆలయంలో భక్తిరస భరితంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం భక్తులను పరవశులం చేసింది. మార్గశిర మాసోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై సుందరంగా అలంకరించిన ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వరులను వేర్వేరు పీఠాలపై వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాలను గమనీయంగా పూర్తి చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి మార్గశిర మాస ఉత్సవాలలో భాగంగా స్నపనం జరిపారు. ఆలయ ప్రాంగణంలోని బేడ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వెంచేపు చేసి అర్చకులు పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు చందనం తులసి మాలలను సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు. అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము శ్రీకాకుళం రైతు బజారు సమీపంలోని ప్రసిద్ధ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం బుధవారం సందర్భంగా గర్భగుడిలో ఆది పూజ్యుడికి అర్చకులు పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెంది భక్తులను అనుగ్రహిస్తున్న కోనసీమ జిల్లా ర్యాలీలోని శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివార్లకు నిర్వహించే నిత్య పూజలు విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు గరుడధ్వజ పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆ తర్వాత ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ కేశవస్వామి వారికి పవిత్ర జలాలతో తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 68,165 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,087 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.